మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ ఎండలకి టైంలో కొంతమంది ఇంకా పనులు చేస్తున్నారు. వ్యవసాయం అంటే మాకు ఇప్పుడు వ్యవసాయం ఉంది, కనీసం కొంతలో కొంత పని తగ్గిద్ది ఈ టైంలో. కానీ ఈ ఇల్లు కట్టే టాపీ మేస్త్రులు కానీ, లేదంటే మామిడికాయ కోతలు కొయ్యటానికి వెళ్తున్నారు, ఇంకా కొంతమంది కూలీలు వెళ్తున్నారు కదా, వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే మనకు తెలియని పనులు ఈ ఎండకు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కోతులకు కాపలా కూర్చున్నానండి. అదే టమాటా మొక్కలు ఎండబెడదామని పైన టమాటా ముక్కలు ఎండబెట్టేశాను. ఇక మనకు తెలిసిందే కదా, ఇంటి చుట్టూ కోతులు ఉంటానే ఉంటాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు. చూడకుండా ఉన్నామంటే వస్తాయి, తింటాయి, పాడు చేస్తాయి. అందుకని కోతులు రాకోకుండా ఇక్కడ కూర్చున్నాను. కూర్చోవటం అయితే నీడలోనే కూర్చున్నా, కానీ వేడైతే మామూలుగా లేదు. అసలు టైమే గడవట్లే. ఇంట్లో కూర్చుంటేనే ఊగే టైం అయిపోయినట్టు ఉంటుంది. ఇక్కడైతే టైమే గడవట్లే. ఆ టైం గడవక ఎన్ని చేస్తున్నావు చూడండి. కొద్దిసేపు పుస్తకం చదివిన, కొద్దిసేపు అటువైపు తిరగటం, ఇటువైపు తిరగటం. మనకి దగ్గరలో కళ్యాణ మండపంలో ఈరోజు పెళ్ళండి. అక్కడ డీజేలు పెట్టారు. ఆ పాటలు వినుకుంటూ అటు చూడటం, ఆ చిన్నగిల్లలు ఆడటం, ఇట్లా ఎన్నో చేస్తున్నా, అయినా టైం గడవట్లేదు. ఎండ మామూలుగా లేదు. సర్లే, ఈ దగ్గరలో కోతులు లేవు, కొద్దిసేపు ఇంట్లో కూర్చుందాం అనుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైతే ఇంట్లో పోతామో అవి అప్పుడే తక్కువ, పాడు చేసేది ఎక్కువ. అందుకేనండి ఈ టమాటా ముక్కలు అన్నా లేదా వడియాలన్నా ఎండబెట్టాలంటే కొద్దిగా తలనొప్పి ఎక్కువే.